ఆ వెహికల్కి కావాల్సింది 2 లక్షల రూపాయలు కూడా అనే ఈ చావుస్ ద్వారా కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో ఇది దాదాపు 4-5 నెలల నుంచి ఆ ఏరియాకి టీం వెళ్ళడము రెక్కించేయడము చేశారు. ఒక అవకాశం కోసం వాళ్ళు చాలాసారి రెక్కించడం జరిగింది. సో దీంట్లో కిషన్తో పాటు వినయ్, అభిజిత్ అలియాస్ నాని, విక్రమ్ అలియాస్ చింటూ అండ్ దీన్ దయాల్ కలిసి ఈ ఒక రెక్కిని చేయడం జరిగింది. సో దాని భాగంగా వాళ్ళు 23 రోజు అభిజిత్ అలియాస్ నాని మరియు మణిదీప్ అలియాస్ పోగో నాని కలిసి ఒక ఈ స్కార్పియో వెహికల్ని తీసుకెళ్ళి తెల్లారుజామున అక్కడ వచ్చి ఎప్పుడు ఈ సీనియర్ అడ్వకేటు రోజువారీగా అనే ఒక డైలీ అనే స్విమ్మింగ్ కోసం వెళ్ళేది కరెక్ట్ ఆ టైంకు 5:45 టైంకు అక్కడ వచ్చినప్పుడు వేగంగా వచ్చి ఆమెని హిట్ చేయడం జరిగింది. ఆ ఒక్క దెబ్బకి ఆమె చాలా దూరం పడి ఇంజూర్ కావడం జరిగింది, తర్వాత చనిపోవడం జరిగింది. సో ఈరోజు పోలీసు ఈ 7గురిని అరెస్ట్తో పాటు అక్కడ ఆ ఒక ఆఫెన్స్లో యూజ్ చేసిన ఒక స్కార్పియో వెహికల్ని 10,10,000 రూపాయలని ప్లస్ దీనిలో వాడిన మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో దీని భాగంగా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ని మొత్తం ఈ కాన్స్పిరసీని చాలా ఆల్మోస్ట్ 7 days నుంచి మన ఆఫీసర్స్ అందరూ కూడా రాత్రి పగలు కష్టపడి మన జాయింట్ సిపి నార్త్ శ్వేత, డీసీపీ శిల్ప, మన డీసీపీ టాస్క్ ఫోర్స్ వైభవ్, అడిషనల్ డీసీపీస్ శ్రీనివాసు, కేఎస్ రావు, అట్లానే మన హ్యాబిట్స్ ఏసీపీ ప్రవీణు, ఇన్స్పెక్టరు సైదులు నాంపల్లి, మన ఎస్ఐ ఆదిల్ రియాజ్ ఖాను అందరు కూడా మన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్స్ అందరు కూడా కలిసి ఈ అందరు కూడా పట్టుకోవడానికి చాలా కృషి చేశారు. వాళ్ళందరూ కూడా నేను పేరు అభినందిస్తున్నాను. వీళ్ళందరూ కూడా అక్యూజ్ని ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. ఏ ప్రాపర్టీ? ఈ ప్రాపర్టీస్ వాల్యూస్ ఎంత అంటే వీళ్ళు హైర్ చేశారు అంటే చంపడానికి అనుకుంటారు అంటే ఒకవేళ ఎంత ప్రాపర్టీస్ ఉంది ఇష్యూ ఉంది, ఎంత వాల్యూస్ ఉంటాయి? అది దాంట్లో మనము వాల్యూ చేయలేము. అది బికాజ్ ఇట్స్ అ డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ, అది వర్క్ ప్రాపర్టీ, అది అట్లా మనము వాల్యూ చేయలేము. అది ఎందుకంటే ఆ ప్రాపర్టీస్ ఉన్నావు దానికోసమే గొడవ జరుగుతుంది. అంటే కొన్ని చోట్ల అంటే పెటిషనర్ ఉన్నారు, ఈయన వాదించేవాడు, లీగల్ గైడెన్స్ ఇచ్చేవాడు, లీగల్ సపోర్ట్ ఇచ్చేవాడు. యాక్సిడెంట్ అనేది ఫస్ట్ నుంచి యాక్సిడెంట్ చేసి చంపాలనేది వాళ్ళ ఇంటెన్షన్, అంతేనా సార్? అంతే. స్కార్పియో వెహికల్ పథకం ప్రకారమే వాళ్ళు ప్లాన్ చేశారు. ఈ అభిజిత్ని, ఈ పోగు నానిని యూజ్ చేసుకొని ఈ ఒక ఆఫెన్స్ కమిట్ చేశారు. సార్ ఇప్పుడు ఈ ఆలం ఖాన్స్ దీని వెనకాల కాన్స్పిరసీ ఉన్నారనేది ఎట్లా సార్ కన్ఫర్మ్? అంటే వాళ్ళకు చాలా దశాబ్దాల నుంచి గొడవ నడుస్తుంది కదా. 2013 నుంచి ఈ గొడవ నడుస్తుంది. ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 years దిస్ ఫైట్ ఈస్ గోయింగ్ ఆన్. అంటే వీళ్ళు వాళ్ళని హైర్ చేసుకున్నారు అనేది ఎట్లా సార్? వాళ్ళు కాన్స్పిరసీ ఉంది కదా, వాళ్ళంతా అక్కడ కలిసినారు. అది మన ఇన్వెస్టిగేషన్ భాగంగా ఉంది. అది ఇక్కడ మనము చెప్పడానికి లేదు, బట్ మనం వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దట్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది కాన్స్పిరసీ. సార్ ఈ హత్య చేయడానికి ఫస్ట్ టైం అయినా సార్? ఇంతకు ముందు ఏమన్నా వీళ్ళు రెక్కి చేసి అటెంప్ట్ చెప్తున్నాను కదా, జనవరి నుంచి ఇది రెక్కి నడుస్తుంది. చాలా నుంచి కూడా, చాలా సంవత్సరం నుంచి కూడా వాళ్ళ మనసులో ఉంది ఇది ఇట్లా ఆయనని చంపాలి, ఆయనకు హామ్ చేయాలనేది వాళ్ళ ఉద్దేశంలో ఉంది. సార్ ఇక్కడ సార్ హియర్ సార్, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ థ్రెటన్లో ఉందని వాళ్ళ అబ్బాయి కూడా మిమ్మల్ని కలిశాడు కదా. సో అతను ఏమన్నా లైసెన్స్ వెపన్ కోసం ఏమన్నా మిమ్మల్ని ఆర్జీ పెట్టుకున్నారా?